హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లెయిన్ తెలుగు. ఈరోజు మనం ఒక మామూలు రెగ్యులర్ సినిమా గురించి మాట్లాడట్లేదు. ఈ సినిమాలో హీరో గెలుస్తాడా, విలన్ ఓడిపోతాడా, ఇలాంటి రెగ్యులర్ ప్రశ్నలు ఉండవు. ఈ సినిమాలో అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు. అయినా సరే మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. 90s 80sల టెక్సాస్ ఎడారిలో డబ్బు కోసం, చావు కోసం జరిగే ఒక వేట కథ ఇది. ఈ సినిమా పేరు నో కంట్రీ ఫర్ ఓల్డ్ మ్యాన్, అంటే ఈ దేశం ముసలి వాళ్ళ కోసం కాదని. ఈ పేరు ఎందుకు పెట్టారో ఈ కథ విన్నాక మీకే అర్థమవుతుంది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్, కానీ అంతకు మించి ఉంటుంది. కథ ముగ్గురు మెయిన్ క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మొదటి వ్యక్తి షరీఫ్ ఎడ్ టామ్ బెల్. ఈయన ఒక ముసలైన, ఆ ఊరికి పెద్ద పోలీస్ ఆఫీసర్. ఒకప్పుడు మా తాతలు షరీఫ్లుగా ఉన్నప్పుడు గన్స్ కూడా వాడేవాళ్ళు కాదు. ఇప్పుడు ప్రపంచం చాలా మారిపోయిందని బాధపడే టైప్ ఈయన ఈ కథకు ఆత్మ లాంటివాడు. రెండో వ్యక్తి లెవెలిన్ మోస్. ఇతను ఒక మామూలు వేటగాడు, వెల్డింగ్ పని చేసుకుంటూ భార్యతో బతుకుతుంటాడు. మన కథ ఇతని వల్లే మొదలవుతుంది. ఇక మూడో వ్యక్తి విలన్. ఇతన్ని విలన్ అనడం కన్నా యముడు అనడం కరెక్ట్. ఇతని పేరు ఆటన్ షుగర్. వింత హెయిర్ కట్, దయ్యం లాంటి కళ్ళు, అతనికి దాలి జయ లాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవు. సినిమా ఓపెనింగ్ సీన్లోనే షుగర్ని ఒక చిన్న పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొస్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్ ఫోన్లో మాట్లాడుతుంటే షుగర్ వెనక నుండి తన చేతికి ఉన్న బేడీలతో ఆ ఆఫీసర్ మెడకు ఉరి బిగించి చంపేస్తాడు. మనవాడు చంపేటప్పుడు ఎలాంటి ఎమోషన్ లేకుండా చాలా కూల్గా ఉంటాడు. ఆ సీన్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది వీడు మనిషి కాదు, రాక్షసుడు అన్నట్టు. అక్కడ నుండి ఎస్కేప్ అయ్యాక షుగర్కి ఒక కార్ కావాలి. రోడ్డు మీద ఒక అతన్ని ఆపి లిఫ్ట్ అడుగుతాడు. కొంచెం దూరం వెళ్ళాక ఆ కార్ ఆపి తన దగ్గర ఉన్న వింత వెపన్ని బయటకు తీస్తాడు. అది గన్ కాదు, పశువులను చంపడానికి వాడే క్యాప్టివ్ బోల్ట్ పిస్టల్ అన్నమాట. అది ఎయిర్ ప్రెజర్తో పనిచేస్తుంది. దాంతో ఆ డ్రైవర్ని చంపేసి ఆ కార్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ క్యారెక్టర్ ఎందుకు చంపుతున్నాడో, ఎవరి కోసం పనిచేస్తున్నాడో ఎవరికీ తెలియదు. అతను ఒక కేయాస్ ఆఫ్ ఏజెంట్ లాంటాడు అనమాట. ఇప్పుడు సీన్ కట్ చేస్తే మనకు రెండో క్యారెక్టర్ లెవెలిన్ మోస్ ఎంట్రీ. మోస్ టెక్సాస్ ఎడారిలో జింకల వేట కోసం వెళ్తూ ఉంటాడు. దూరం నుండి చూస్తే అక్కడ ఎడారి దగ్గర కొన్ని కార్లు ఆగి ఉంటాయి. చాలా కుక్కలు చచ్చిపడి ఉంటాయి. దగ్గరికి వెళ్ళి చూస్తే షాక్, అదొక డ్రగ్ డీల్ ఫెయిల్ అయిన స్పాట్ అనమాట. 4-5 చచ్చిపడి ఉంటారు. వాళ్ళ దగ్గర గన్స్, చాలా డ్రగ్స్ ఉంటాయి. మోస్ అక్కడంతా వెతుకుతాడు. డ్రగ్స్, గన్స్ ఉంటాయి కానీ డబ్బు ఎక్కడా కనిపించదు. మోస్ ఆ రక్తపు మరకలను ఫాలో చేసుకుంటూ కొంచెం దూరం వెళ్తాడు. అక్కడ ఒక చెట్టు కింద ఇంకొకడు చచ్చిపడి ఉంటాడు. అతని పక్కన ఒక బ్రీఫ్ కేస్. మోస్ దాన్ని ఓపెన్ చేస్తాడు. లోపల కట్టల డాలర్లు, మొత్తం $2 మిలియన్ ఉంటాయి. అంటే సుమారు 16 కోట్లు. మీ చేతికి ఇంత డబ్బు దొరికితే ఏం చేస్తారు? ఒక నిమిషం ఆలోచించండి. అయితే మోస్ ఆ డబ్బు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. మోస్ ఇంటికి వెళ్ళి భార్య కార్లా జీన్తో విషయం చెప్పడు. ఆ బ్యాగ్ని వాళ్ళ ట్రైలర్ కింద దాచేస్తాడు. రాత్రి అవుతుంది. మోస్కి నిద్ర పట్టదు. ఎందుకంటే ఆ డ్రగ్స్ స్పాట్లో ఒకడు బతికే ఉంటాడు. అతను మోస్ని నీళ్ళు అడుగుతాడు. మోస్ పట్టించుకోలేదు. కానీ ఆ గిల్ట్ ఫీలింగ్ అతన్ని వెంటాడుతుంటుంది. ఒక్కోసారి మనలోని మంచితనమే మనల్ని పెద్ద ప్రమాదంలో పడుస్తుంది. మోస్ ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఆ అర్ధరాత్రి మళ్ళీ ఆ క్రైమ్ సీన్కి బయలుదేరతాడు. మోస్ అక్కడికి వెళ్ళేసరికి ఆ చనిపోతున్నవాడు లేడు. ఎవరో అతన్ని కాల్చి చంపేశారు. మోస్ కంగారు పడుతుండగా దూరం నుండి ఒక ట్రక్ హెడ్ లైట్స్ కనిపిస్తాయి. వాళ్ళు డ్రగ్ డీలర్స్, డబ్బు కోసం వెతుక్కుంటూ వచ్చారు. మోస్ని చూస్తారు. ఫైరింగ్ స్టార్ట్ చేస్తే మోస్ ఎలా ఒకలాగా అక్కడి నుండి తప్పించుకొని పారిపోతాడు. కానీ వాళ్ళు మోస్ నడిపిన ట్రక్ని చూస్తారు. ఇప్పుడు మోస్ దొరికిపోయాడు. ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి భార్యని లేపి, నువ్వు వెంటనే మీ అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపో, నేను త్వరగా వస్తా అని పంపించేస్తాడు. మరోవైపు ఆ డబ్బు పోగొట్టుకున్న డ్రగ్ డీలర్స్ దాన్ని వెనక్కి తేవడానికి ఆటన్ షుగర్ని హైర్ చేస్తారు. వాళ్ళు షుగర్కి ఒక ట్రాన్స్పాండర్ని ఇస్తారు. ఇది ఒక ట్రాకర్ అనమాట. ఇక్కడే అసలు ట్విస్ట్. ఆ $2 మిలియన్ బ్యాగ్లో ఒక ట్రాకర్ ఉంటుంది. ఈ విషయం మోస్కి తెలియదు. ఇప్పుడు షుగర్ చేతిలో ఆ ట్రాకర్ సిగ్నల్ ఉంది. మోస్ ఎక్కడికి వెళ్ళినా షుగర్ అతన్ని ఈజీగా పట్టుకోగలడు. మోస్ ఆ డబ్బు తీసుకొని ఒక హోటల్లో రూమ్ తీసుకుంటాడు. మోస్ రూమ్లో ఆ డబ్బుల బ్యాగ్ని చెక్ చేస్తుండగా అతనికి అందులో ట్రాకర్ దొరుకుతుంది. అమ్మో అని తెలుసుకునే లోపే షుగర్ ఆ హోటల్కి చేరుకుంటాడు. ట్రాకర్ సిగ్నల్ ఫాలో అవుతూ మోస్ ఉన్న రూమ్ దగ్గరికి వస్తాడు. రూమ్ నెంబర్ 138. షుగర్ పక్క రూమ్లోకి వెళ్తాడు. మోస్ గన్ చేతిలో పట్టుకొని తలుపు దగ్గర నిలబడి ఉంటాడు. బయట షుగర్ నడిచే అలికిడి చాలా క్లారిటీగా వినబడుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో ఎలాంటి బీజిఎం ఉండదు. ఈ సినిమా మనకి ఎక్కితే కనుక ఖచ్చితంగా ఈ టైంలో గుండె దడదడలాడుతుంది. షుగర్ మోస్ రూమ్కి కాకుండా ఆ డబ్బు కోసం వచ్చిన ఇంకొక 2 మెక్సికన్ గ్యాంగ్స్టర్స్ని వాళ్ళ రూమ్లోనే కాల్చి చంపేస్తాడు. మోస్కి అర్థమవుతుంది ప్రమాదం దగ్గరలోనే ఉందని. వెంటనే బ్యాగ్ తీసుకొని ఇంకో హోటల్కి మారుతాడు. కానీ షుగర్ ట్రాకర్తో మళ్ళీ ఫాలో అవుతాడు. ఈసారి షుగర్ నేరుగా మోస్ రూమ్ తలుపు తడతాడు. మోస్ కాల్పులు జరుపుతాడు. ఇద్దరి మధ్య డోర్ మధ్యలోనే భయంకరమైన షూటౌట్ జరుగుతుంది. మోస్ గాయపడతాడు.
కానీ ఆ డబ్బుల బ్యాగ్తో అక్కడి నుండి తప్పించుకుంటాడు. మోస్ గాయాలతో మెక్సికో బార్డర్ క్రాస్ చేస్తాడు. అక్కడ ఒక హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. తాను కోలుకున్నప్పుడు అతన్ని కలవడానికి ఒక కొత్త క్యారెక్టర్ వస్తాడు. అతని పేరు కార్సన్ వెల్స్. ఇతను కూడా ఒక బౌంటీ హంటర్. కానీ ఇతను షుగర్ లాంటి సైకో కాదు, చాలా ప్రొఫెషనల్. ఇతన్ని ఆ డ్రగ్ డీలర్స్ షుగర్ని ఆపడానికి హైర్ చేశారు. వెల్స్ మోస్తో డీల్ మాట్లాడతాడు. ఆ డబ్బు నాకు ఇవ్వు, నేను నిన్ను షుగర్ నుండి కాపాడుతాను. షుగర్ ఒక సైకో లాంటోడు, నువ్వు అతన్ని ఆపలేవని చెప్తాడు. మరోవైపు షరీఫ్ బెల్ మోస్ షుగర్ మధ్య జరిగిన హోటల్ షూటౌట్ సీన్ దగ్గరికి ఇన్వెస్టిగేట్ చేయడానికి వస్తాడు. ఆ రూమ్ డోర్ లాక్ చూసి షాక్ అవుతాడు. ఇది బుల్లెట్తో పగలలేదు, క్యాప్టివ్ బోల్ట్ గన్తో పేల్చారు. బెల్కి ఏమర్థం కాదు. ఇలాంటి ఆయుధాలు ఎందుకు వాడుతున్నారు, వీళ్ళు ఎందుకు ఇంత క్రూరంగా చంపుకుంటున్నారు అని కన్ఫ్యూజ్ అవుతుంటాడు. పాపం షరీఫ్ బెల్ క్యారెక్టరే లాగా ఉంటుంది. ఈ కొత్త రకం క్రిమినల్స్ని చూసి తట్టుకోలేకపోతుంటాడు, ఒక రకంగా భయపడుతుంటాడు. అతని క్యారెక్టర్ ఈ సినిమాలో ఎప్పుడూ ఒక అడుగు వెనకే ఉంటుంది. కట్ చేస్తే కార్సన్ వెల్స్ మోస్తో మాట్లాడి తన హోటల్ రూమ్కి తిరిగి వస్తాడు. ఇక్కడ రూమ్ చీకటిగా ఉంటుంది. లైట్ వేయగానే ఎదురుగా సోఫాలో ఆటన్ షుగర్ కూర్చొని ఉంటాడు. షుగర్ వెల్స్ని కూడా ట్రాక్ చేశాడు. వెల్స్ భయపడినా కూల్గా మాట్లాడతాడు. నేను డబ్బు ఎక్కడ ఉందో చెప్తాను, నన్ను వదిలే అంటాడు. కానీ షుగర్ వినడు. నువ్వు నన్ను ఆపడానికి వచ్చావు కదా, ఇప్పుడు చెప్పు ఏం చేస్తావు అని వెల్స్ని కూడా చంపేస్తాడు. సరిగ్గా వెల్స్ చనిపోయే టైంకి హాస్పిటల్లో ఉన్న మోస్ వెల్స్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసింది షుగర్. ఈ సీన్ సినిమా చూసేటప్పుడు వేరే లెవెల్లో ఉంటుంది. మోస్కి విషయం అర్థమైపోతుంది. షుగర్ చాలా ప్రశాంతంగా చెప్తాడు, మోస్ ఆ డబ్బు నాకు ఇవ్వు, నువ్వు ఇవ్వకపోయినా నేను తీసుకుంటాను. కానీ నువ్వు ఇస్తే నేను నీ భార్య కార్లా జిన్ని వదిలేస్తాను, లేదంటే ఆమెను కూడా చంపేస్తాను. ఇది ఒక వార్నింగ్ లాగా ఇస్తాడనమాట. మోస్ కోపంతో ఫోన్ కట్ చేస్తాడు. ఈ సీన్ గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు చెప్పుకున్న స్టోరీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. తిరిగి స్టోరీలోకి వెళ్దాం. షుగర్ క్యారెక్టర్ ఎంత విచిత్రమైందంటే అతను ఎవరినైనా చంపే ముందు ఒక కాయిన్ని టాస్ వేస్తాడు. ఒక గ్యాస్ స్టేషన్ ఓనర్తో మాటలు కలుపుతాడు. ఆ ముసలాయన అంటే షుగర్కి చిరాకు, కానీ టాస్ వేసి హెడ్ ఆ టైలా చెప్పంటాడు. ఆ ముసలాయన భయంతో హెడ్ అంటాడు. లక్కీగా హెడ్ పడుతుంది. షుగర్ ఏమీ చేయకుండా లక్కీ కాయిన్ అని చెప్పి వెళ్ళిపోతాడు. అంటే చావు కూడా అతని చేతిలో లేదు. అది హెడ్ పడాలా టైల్ పడాలా ఫేట్ చేతిలో ఉంది కాబట్టి అది చెప్పినట్టు షుగర్ వింటాడనమాట. ఇక్కడ మోస్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. అతనికి తెలుసు షుగర్ తనని అతని భార్యని వదలడని. అందుకే ఒక ప్లాన్ వేస్తాడు. డబ్బు తీసుకొని ఎల్పోసో అనే ఊరిలో ఒక హోటల్లోకి వెళ్తాడు. తన భార్య కార్లా జిన్ని అక్కడికి రమ్మంటాడు. ఆమెకు డబ్బు ఇచ్చేసి దేశం దాటించేయాలని అతని ప్లాన్. అతను ఆ హోటల్ రూమ్లో భార్య కోసం వెయిట్ చేస్తుంటాడు. ఇక్కడేమో కార్లా జిన్ వాళ్ళ అమ్మతో కలిసి ఎల్పోసోకు బయలుదేరుతుంది. కార్లా జిన్ వాళ్ళ అమ్మ ఓవర్ యాక్టింగ్ చేస్తూ దారిలో కలిసిన కొంతమంది మెక్సికన్స్తో మా అల్లుడు ఎల్పోసోలో హోటల్లో ఉన్నాడు అని అనవసరంగా లొకేషన్స్ డీటెయిల్స్ ఇస్తుంది. ఈ ఒక్క మాట కథ మొత్తాన్ని మార్చేస్తుంది. ఆ మెక్సికన్స్ ఎవరో కాదు, మోస్ మొదటిసారి క్రైమ్ సీన్లో చూసిన గ్యాంగ్కి సంబంధించిన వాళ్ళే. వాళ్ళు ఆ డబ్బు కోసం వెతుకుతున్నారు. మోస్ హోటల్లో వెయిట్ చేస్తుంటాడు. ఇంతలో షరీఫ్ బెల్ కూడా కార్లా జిన్ వాళ్ళ అమ్మ నుండి విషయం తెలుసుకొని మోస్ని కాపాడడానికి హోటల్కి బయలుదేరతాడు. కానీ అందరికంటే ముందు ఆ హోటల్కి ఎవరు చేరుకున్నారు? ఆ మెక్సికన్ గ్యాంగ్స్టర్స్. మోస్ రూమ్ డోర్ తెరిచి ఉండడం చూస్తారు. వాళ్ళు లోపలికి వెళ్ళగానే ఫైరింగ్ సౌండ్స్. షరీఫ్ బెల్ అక్కడికి చేరుకునేసరికి అంతా అయిపోయింది. హోటల్ రూమ్ బయట రక్తపు మరకలు, లోపల మోస్ చచ్చిపడున్నాడు. మనం సినిమా మొత్తం షుగర్ మోస్ని చంపుతాడని అనుకుంటాం, కానీ మోస్ని చంపేది ఆ మెక్సికన్ గ్యాంగ్. షరీఫ్ బెల్ మోస్ శవాన్ని చూసి తట్టుకోలేకపోతాడు. నేను ఫెయిల్ అయ్యాను, కాపాడలేకపోయాను అని కుంగిపోతాడు. ఆ డబ్బుల బ్యాగ్ అక్కడ లేదు. ఆ రాత్రి షరీఫ్ బెల్ మళ్ళీ ఆ క్రైమ్ సీన్కి వెళ్తాడు. అతనికి భయంగా ఉంటుంది. పంతకుడైన షుగర్ మళ్ళీ వస్తాడేమో అని. రూమ్ డోర్ లాక్ చూస్తాడు. అది షుగర్ స్టైల్లోనే బోల్డ్ గన్తో పీకి ఉంటుంది. అంటే షరీఫ్ బెల్ రావడానికి కొన్ని నిమిషాల ముందు షుగర్ అక్కడికి వచ్చాడు. కానీ అప్పటికే మెక్సికన్స్ డబ్బు తీసుకొని పారిపోయారు. షుగర్ వాళ్ళని కూడా వెంటాడి చంపి ఆ డబ్బు తీసుకుంటాడు. సో మోస్ చనిపోయాడు, డబ్బు షుగర్కి దొరికింది. ఇక మిగిలింది ఎవరు? కార్లా జిన్. షుగర్ మోస్కి మాట ఇచ్చాడు, నువ్వు డబ్బు ఇవ్వకపోతే నేను నీ భార్యను చంపుతానని. కొన్ని వారాల తర్వాత కార్లా జిన్ వాళ్ళ అమ్మ చనిపోతే ఆమె ఇంటికి వస్తుంది. అక్కడ చీకట్లో సోఫాలో షుగర్ కూర్చొని ఉంటాడు. నీ భర్తకు ఇచ్చిన మాట కోసం వచ్చా అంటాడు, ఏదో కాపాడడానికి వచ్చినట్టు. ఇక్కడ పాయింట్ ఏంటంటే షుగర్ మోస్తో నువ్వు డబ్బు ఇవ్వకపోతే నీ భార్యను చంపేస్తా అంటాడు. అంటే డబ్బు ఇస్తే చంపు ఉండకపోవచ్చు. డబ్బు ఇవ్వలేదు కాబట్టి, అప్పటికే మోస్ చనిపోయాడు కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం మోస్ భార్యని చంపేయాలి. అందుకనే షుగర్ ఇప్పుడు కార్లా జీన్ దగ్గరికి వచ్చాడు. కార్లా జీన్ ఏడుస్తూ బ్రతిమాలుతుంది. డబ్బు నీకు దొరికింది కదా, నన్ను వదిలే అంటుంది. కానీ షుగర్ తన రూల్స్ని ఫాలో అవ్వాలి.
అతను కాయిన్ని టాస్ చేస్తాడు. హెడ్డా టైలా అని అడుగుతాడు. కార్లా జీన్ ఒక షాకింగ్ ఆన్సర్ ఇస్తుంది. నేను చెప్పను, కాయిన్ కాదు, నువ్వే నిర్ణయించుకో. ఈ మాటతో ఆమె షుగర్ సిస్టమ్ని బ్రేక్ చేయాలని చూస్తుంది. షుగర్కి ఏం చేయాలో అర్థం కాదు, కానీ అతను ఖచ్చితంగా తన రూల్ని ఫాలో అవ్వాలనుకుంటాడు. ఆ తర్వాత సెషన్లో షుగర్ ఆ ఇంటి నుండి బయటకు నడుస్తూ వస్తాడు. తన బూట్లకి రక్తం అంటిందేమో అని చెక్ చేసుకుంటాడు. అంటే లోపల కార్లా జీన్ని చంపేశాడు అని అర్థం. తన మిషన్ కంప్లీట్ అయ్యింది. చాలా ప్రశాంతంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటాడు. ఇక అతన్ని ఎవరు ఆపలేరు అనుకునే టైంలో విధి ఆటలోకి దిగుతుంది. షుగర్ కార్ డ్రైవ్ చేస్తుండగా ఒక సిగ్నల్ దగ్గర వేగంగా వచ్చిన ఇంకో కార్ షుగర్ కార్ని గుద్దేస్తుంది. ఇక్కడ యాక్సిడెంట్ జరుగుతుంది. షుగర్ కారు మొత్తం నుజ్జు అవుతుంది. షుగర్కి ఎముకలు విరుగుతాయి. చెయ్యి బయటకు వచ్చేసినట్టు అవుతుంది. చూసారా, ఇంత పెద్ద సైకోని పోలీసులు హీరోలు కాదు, ఒక ర్యాండమ్ కార్ యాక్సిడెంట్ ఆపింది. కానీ షుగర్ చనిపోలేదు. అతను విరిగిన చేత్తోనే కారు నుండి బయటకు వస్తాడు. అక్కడికి 2 కుర్రాళ్ళు సైకిల్ మీద వస్తారు. షుగర్ వాళ్ళల్లో ఒకటి షర్ట్ కావాలని అడుగుతాడు. ఆ కుర్రాడు భయపడినా షుగర్కి తన షర్ట్ ఇస్తాడు. ఆ షర్టుతో తన విరిగిన చేతికి కట్టుకొని ఆ కుర్రాడుకు డబ్బు ఇచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు షుగర్. అంటే వినాశనం ఇంకా ఆగలేదు, అది జస్ట్ గాయపడింది, కానీ అది జరుగుతూనే ఉంటుంది అని ఇక్కడ సింబాలిక్గా చెప్తాడనమాట. ఇక సినిమా ఎండింగ్. షరీఫ్ బెల్ ఈ మొత్తం గొడవ చూశాక రిజైన్ చేస్తాడు. అతను రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చుంటాడు. తన భార్యతో కాఫీ తాగుతూ, నాకు ఈ ప్రపంచం అర్థం కావట్లేదు, ఇదివరకు నేరాలు వేరు, ఇప్పుడు వీళ్ళు వేరు, నాకు ఇక్కడ చోట్లేదు అని చెప్తాడు. ఇప్పుడు బెల్ తన భార్యతో, నాకు ఈ మధ్య 2 కళలు వచ్చాయి అని చెప్పడం మొదలెడతాడు. మొదటి కళలో మా నాన్న నాకు కొంచెం డబ్బు ఇచ్చారు, నేను దాన్ని పోగొట్టుకున్నాను అంటాడు. ఇది సింబాలిక్గా మోస్ డబ్బు పోగొట్టుకున్న దానికి ఉదాహరణ అనమాట. రెండో కళలో బెల్ చెప్తాడు, నేను మా నాన్న గుర్రాల మీద రాత్రిపూట కొండల్లో వెళ్తున్నాం. చాలా చలిగా చీకటిగా ఉంది. మా నాన్న నాకంటే ముందు వెళ్తున్నాడు. ఆయన చేతిలో ఒక హార్న్ అంటే ఒక కొమ్ముకు నిప్పు పెట్టుకొని ఉన్నాడు, తాగడలాగనమాట. ఆయన ముందుకెళ్ళి ఎక్కడో ఆ చీకట్లో వెలుగు వెలిగించడానికి ప్రయత్నిస్తున్నాడు. నాకు తెలుసు ఆయన అక్కడ నా కోసం వెయిట్ చేస్తున్నాడు అని చెప్తాడు. ఈ కళ చెప్పి బెల్ ఆపేస్తాడు. ఆ తర్వాత నాకు మెలకు వచ్చిందని చెప్పి కెమెరా వైపు చూస్తూ సైలెంట్గా ఉండిపోతాడు. ఇక్కడితో సినిమా ఎండ్ అవుతుంది. ఈ కళ అర్థం ఏంటంటే బెల్ వాళ్ళ నాన్న జనరేషన్ పాత తరం అనమాట. వాళ్ళ తరం ఒక నిప్పు అంటే నమ్మకం, ధైర్యం, మంచితనం అనేవి ఉండేవి. వాళ్ళు చీకట్లో కూడా దారిని వెతుక్కున్నారు. కానీ బెల్ అంటే ఈ తరం చీకటిని చూసి భయపడ్డాడు. షుగర్ లాంటి కొత్త రకం క్రిమినల్స్ని చూసి అతను నిలబడలేకపోయాడు అనమాట. అందుకనే ఈ సినిమాకు పేరు నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్ అని పెట్టారు. ఈ కొత్త రకం క్రూరమైన ప్రపంచంలో పాతకాలపు విలువలకు, మనుషులకు చోట్లేదని డైరెక్టర్ చెప్పాడు. ఫ్రెండ్స్, ఈ మూవీ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఆన్ ఎక్స్ప్లెయిన్ తెలుగు.